హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ కేవీఎల్ ప్రసన్న వ్లాగ్స్. ఈరోజు అయితే నేను పైనాపిల్తో అయితే జ్యూస్ ప్రిపేర్ చేసుకుంటున్నానండి. పిల్లలు ఇష్టంగా పైనాపిల్ తింటూ ఉంటారు. కాకపోతే దీంట్లో కాస్త ముళ్ళులు ఉంటాయి కాబట్టి పిల్లలు కొద్దిగా తినడానికి కష్టపడుతూ ఉంటారు. చిన్నపిల్లలు తినలేని వాళ్ళకు కూడా ఇది బాగా జ్యూస్ లాగా చేసిస్తే మనకి మంచి విటమిన్స్ వస్తాయి, ప్రోటీన్స్ కూడా మంచిగా వస్తాయి. చిన్నపిల్లలు కూడా మనం ఒక 2 స్పూన్స్ అయినా ఈ జ్యూస్ తాగిస్తే చాలా మంచిదండి ఆరోగ్యానికి. నేనైతే పైనాపిల్ని ఇలా కట్ చేసి పెట్టేసుకున్నాను. జ్యూస్ జార్ ఉంటే జ్యూస్ జార్లో అయినా వేసుకోవచ్చు. మా ఇంట్లో అయితే జ్యూస్ జార్ లేదని నేను ఇందులోనే వేసేసుకుంటున్నానండి. ఇది ఇందులోనైనా మనం జ్యూస్ చేసేసుకోవచ్చు. నేనైతే ఇందులోనే అన్నీ ప్రిపేర్ చేస్తూ ఉంటాను. ఇలా కట్ చేసుకునేసి ఇందులో వాష్ చేసేసుకొని బాగా ఇందులో వేసేసుకోవాలండి. దయచేసి ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి. అలాగే వీడియో అనేది స్కిప్ చేయకుండా చేయండి. దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. ఇందులో వేసేసుకున్నాక పాలు వేసుకోవాలండి. మనం కాచిన పాలే వేసుకోవాలి, పచ్చి పాలు వేసుకోకూడదండి. కాచిన పాలు వేసేసుకొని ఇందులోనే నేనైతే షుగర్ కూడా యాడ్ చేసేసుకుంటున్నాను. మనకి స్వీట్గా పండు ఉన్నా కూడా లైట్గా షుగర్ వేసుకుంటే మనకి టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి. పిల్లలు ఇష్టంగా తాగుతారు. ఎక్కువ పైనాపిల్ పండు తెచ్చినప్పుడు మనం కాస్త తిని కాస్త జ్యూస్ చేస్తే పిల్లలకి కూడా ప్రతిరోజు మనము ఫ్రూట్స్ ఏదో ఒకటి తినిపిస్తూ ఉండాలి కాబట్టి పిల్లలకి ఒకరోజు జ్యూస్ లాగా ఇస్తే ఒకరోజు ఫ్రూట్స్ లాగా ఇస్తే బాగుంటుంది. చూసారు కదండి, అంతా బాగా గ్రైండ్ అయిపోయింది. ఏదైనా పెద్ద జల్లెడ లాంటిది ఉంటే మనం తీసేసుకొని ఇందులోనే నేను లైట్గా వాటర్ వేసుకున్నానండి. ఎందుకంటే మనం జల్లెడ పట్టేటప్పుడు అడ్డుపడిపోకుండా ఉంటుందండి. పైగా మనం వాటర్ అసలు యాడ్ చేయలేదు కాబట్టి యాడ్ చేసుకున్నాను నేను ఒక హాఫ్ గ్లాస్ వరకు. చూడండి, ఇలా పెద్ద జల్లెడ ఉంటే మనకి పైనాపిల్ అంతా కూడాను పైన చెక్క అంతా కూడా ఇందులో వచ్చేస్తుందండి. వేస్టేజ్ అంతా కూడా వచ్చేస్తుంది. ఇలా మనము జ్యూస్ని అంతా కూడా బాగా వడగట్టేసుకోవాలండి. చూసారు కదండి, ఎంత వేస్టేజ్ అంతా వచ్చేసింది. మనకి షుగర్ అంతా కూడా బాగా కరిగిపోయిందండి మనం మిక్సీలో వేయడం వల్ల. పాలు వేయడం వల్ల మనకి జ్యూస్కి బాగా కమ్మగా ఉంటుందండి. ప్రతి జ్యూసెస్కి కూడా పాలు వేసుకుంటాము కంపల్సరీగా. చూసారు కదండి, ఇలా పైనాపిల్ జ్యూస్ మనం ఇంట్లోనే ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. నేనైతే ఇలాగే ప్రిపేర్ చేస్తానండి. మనం ఇంకా దీంట్లో కావాలంటే బాదం పిస్తా కూడా యాడ్ చేసుకోవచ్చు, తాగేటప్పుడు బాగుంటుంది. లేకపోతే ఇలాగైనా తాగేయచ్చు, చాలా బాగుంటుందండి. షుగర్ కూడా నేను ఎక్కువ యాడ్ చేయలేదండి, ఎందుకంటే పైనాపిల్ అనేది చాలా స్వీట్గా ఉంది. చూసారు కదండి, పిప్పి అంతా కూడా బయటకు వచ్చేసింది. ఇలా మనం నీట్గా వడబోసేసుకొని ఈ వేస్టేజ్ అంతా కూడా మనము పడేసుకొని, చూసారు కదండి, ఇలా మనకి జ్యూస్ అయితే రెడీ అయిపోయిందండి. ఇందులో చాలామంది ఐస్ ముక్కలు కూడా వేసుకుంటూ ఉంటారు. ఐస్ ముక్కలు కావాలంటే వేసుకోవచ్చండి. నేనైతే కూల్ అనేది పిల్లలకి ఇవ్వను కాబట్టి ఐస్ ముక్కలు యాడ్ చేసుకోలేదు. ఇంకా నేను గ్లాస్లో సర్వ్ చేసేసుకుంటున్నాను. చూసారు కదండి, కమ్మనైన పైనాపిల్ జ్యూస్ రెడీ అయిపోయింది. దయచేసి వీడియో అనేది స్కిప్ చేయకుండా చూడండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ కేవీఎల్ ప్రసన్న వ్లాగ్స్.